ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొమ్మనాథ్ డైరీ. మనమైతే చింతలగుంట ఆంజనేయులు గారి దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఇప్పుడే లోడ్ అనేది దిగింది సాయివాల్ ఆవులు అనేది. క్వాలిటీ కూడా చూపెడతాను, చూడొచ్చు ఎలాంటి క్వాలిటీ ఆవులు ఉన్నాయో. వీడియో పూర్తి వరకు చూడండి, మీకైతే క్వాలిటీ చూపెడతాను. అన్నగారితో కూడా మాట్లాడిద్దాము రేట్లు ఎలా ఉన్నాయో. సో మార్నింగ్ 9కి అయితే దిగిందండి లోడ్ అనేది. మీకు ఆవుల క్వాలిటీ అయితే చూపెడతాను, వీడియో పూర్తి వరకు చూడండి. నమస్తే అన్న, ఏ రోజు దిగినా? ఇప్పుడే 9 రాజస్థాన్ నుంచి దిగాయా? ఎన్ని వచ్చాయండి ఆవులు? 9 ఆవులు వచ్చాయి. 5 అమ్ముడు పోయినాయి ఆల్రెడీ. దిగుడుతో 5 అమ్ముడు పోయాయి. మొత్తం సాయివాల్ వచ్చినా ఇంకేమైనా వచ్చినాయా? సాయివాల్ తార్పార్కర్ 2 వచ్చాయి. రాటి కూడా ఒకటి వచ్చిందన్న. ఇక్కడ కపిలావు కూడా వచ్చింది కదా ఒకటి. సో కపిలావు కూడా ఉందండి. నేను వీడియో పూర్తి వరకు చూడండి, మీకు కపిలావుని కూడా చూపెడతాను. ఈనిందా అనేది యాగు ప్రెగ్నెంట్ ఉందా? ఎన్ని నెలలు ఉందన్న? 2-3 రోజులు అవుతుంది తినడానికి. దీని ప్రైస్ ఎంత చెప్తారన్నా? అమ్ముడు పోయిందన్న. ఎంతకు పోయిందన్న? ఇది 1,20,000కి ఇచ్చారు. దీనికి పాల కెపాసిటీ అన్న 16 లీటర్ల పాల కెపాసిటీ. చూడండి, ఇదైతే ఆవు అయితే అమ్ముడు పోయిందని చెప్తున్నారండి. క్వాలిటీ కూడా చూడవచ్చు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో. ఇదన్నా ఇది కూడా అమ్ముడు పోయిందా? ఇది ఎంతగా మీరన్నా? 1,15,000కి ఇచ్చారు. 16 లీటర్ల పాల కెపాసిటీ. సో చూడండి ఫ్రెండ్స్, దీనికైతే 16 లీటర్ల కెపాసిటీ. ఇవి 2 అయితే ఆవులైతే అమ్ముడు పోయాయి. సో ఇంకా లోపల షెడ్లు లోపల ఉన్నాయి, నేనైతే ఆవులైతే కవర్ చేస్తాను. ఇదైతే తార్పార్కర్ అండి, తార్పార్కర్ ఆవు. ఈనిందా అన్న? మొగదూడు ఉంది. నిండిందా అన్న? జున్నుపాల మీద ఉంది. ఎన్ని ఇస్తున్నాయి అన్న? 7 14 లీటర్లు ఉన్నాయి. ఉదయం 7, సాయంత్రం 7 అయితే ఉన్నాయని చెప్తున్నానండి. తార్పార్కర్. సో ఆవు కూడా చూడవచ్చు, క్వాలిటీ చూడండి, పొద్దు కూడా చూడండి. మొగదూడు ఉందని అయితే చెప్తున్నారు. దీని ప్రైస్ ఎంత అన్న? 1,20,000 చెప్తున్నారు దీనికైతే. సో చూడండి ఫ్రెండ్, దీనికైతే 1,20,000 అయితే చెప్తున్నారు తార్పార్కర్. సో కపిలావు అని చెప్పాను అండి, ఇదైతే కపిలావు. రాతిలో ఉంది, రాతిలో కపిలావు అండి. సో ఆవును కూడా చూడవచ్చు క్వాలిటీ. సో నేనైతే మొత్తం చూపెడతాను. ప్యూర్ బ్లాక్ ఉంది. హీరో అయితే దిగింది, క్వాలిటీ కూడా చూడవచ్చు. కపిలాలో ఉంది, ప్యూర్ క్వాలిటీ. పొదుగు కూడా చూడండి, క్వాలిటీ ఎలా ఉందో చూడండి. పొదుగు ప్యూర్ మొత్తం బ్లాకే ఉందండి. రేట్ అయితే అడిగి తెలుసుకుందాము అన్నని. దీనికి ఎంత చెప్తున్నా? 1,20,000 చెప్తున్నారు. ఈనిందా అన్న? మొగదూడు ఉంది. ఎన్ని లీటర్ల పాలు ఇస్తాను? నిన్నింది 7 అయితే 14 లీటర్లు ఇస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే 7-14 లీటర్ల పాల కెపాసిటీ అని చెప్తున్నారండి యావు. సో ఇంకా ఉన్నాయి. ఇదన్నా తార్పార్కర్. ఈనిందా అన్న? ఏం దూడు ఉందన్న? మొగదూడు ఉంది. ఎప్పుడు ఈనిందన్న? నిన్నిందా? జున్నుపాల మీద ఉంది. ఎన్ని ఇస్తుందన్న? 6 12 లీటర్ల పాల కెపాసిటీ అయితే ఇస్తుంది. దీని ప్రైస్ అన్న? 1,05,000 చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, దీనికైతే 1,05,000 చెప్తున్నారు. పొదుగులు చూపెడతాను అన్నిటికీ. పొదుగులు కూడా చూడండి, క్వాలిటీ కూడా చూడండి, పొదుగుల క్వాలిటీ ఎలా ఉందో. వీళ్ళైతే రెగ్యులర్గా అయితే ఆవులు అయితే తీసుకొస్తారండి. ప్రతి ఈ మంత్లో ఇది 3వ లోడు. ఇందులో కూడా 5 అమ్ముడు పోయాయి ఆవులు కూడా. అన్నగారు ఆంజనేయులు గారు. సో ఇదన్నా సాయివాల్ ఉంది. ఫస్ట్ లాక్టేషన్ ఉందా? ఈనిందన్న? మొగదూడు ఉంది. ఎప్పుడు నిందన్నా? జున్నుపాల ఎన్ని ఇస్తుందన్న? జున్నుపాల మీద 2 పూటలు తీసామండి. 2 పూటలు తీసారు. 2 చేతులు తీసాం, 3వ చేత ఇప్పుడు తీస్తామండి. ఎన్ని పాల కెపాసిటీ? పాల కెపాసిటీ 12-13 లీటర్లు. ప్రైస్ అన్న దీన్ని? అమ్ముడు పోయింది. ఎంతగా మీరు అన్న? 1,10,000 ఇచ్చేసారు ఇది. సో ఇదైతే అమ్ముడు పోయిందండి. ఆవైతే 1,10,000 అయితే ఇచ్చారని చెప్తున్నారు ఆంజనేయులు గారు. క్వాలిటీ చూడవచ్చు ఎలా ఉందో క్వాలిటీ అనేది. నేను మొత్తం అయితే కవర్ చేసి చూపెడతాను ఆవు. సో కామెంట్ చేయండి మీరు, క్వాలిటీ ఎలా ఉన్నాయో ఆవుల క్వాలిటీ అయితే. సో వీళ్ళ దగ్గర అయితే రెగ్యులర్గా లోడ్ అయితే వస్తుంటాయండి. మన దేశవాళ ఆవులే తీసుకొస్తారు అన్నగారు. వీళ్ళు బలరు గేదెలు కూడా ఇప్పిస్తారు, బట్ మోస్ట్లీ అయితే సాయివాల ఆవులు, తార్పార్కర్, దేశవాళ ఆవుల మీద తీసుకొస్తారు. ఇదన్నా ముందు అమ్ముడు పోయిందన్న? ఎంతగా మీరు అన్న? 85,000కి ఇచ్చారు. అమలాపురం నుంచి తెచ్చుకున్నారన్న? సత్యరెడ్డి గారు. ఎన్ని పాలు ఉన్నాయన్న? ఈయన 3 రోజులు అయింది, ఇప్పుడు 5 ఉన్నాయి. 3 రోజులు అయింది, పూటకు 5 లీటర్లు ఉన్నాయి జున్నుపాల మీద. ఏం దూడు ఉందన్న? ఆడదూడు ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, దీనికైతే ఆడదూడు ఉంది. సో క్వాలిటీలు కూడా చూడవచ్చు, క్వాలిటీలు చూడండి. ఆవుల క్వాలిటీలు ఎలా ఉన్నాయో. దూడలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇంకొకటి ఉంది. ఈయన 3 రోజులు అయిందన్న? అమ్ముడు పోయిందన్న? ఎంతకు పోయిందన్న? పులివెందులకు పోయింది. ఎంతగా మీరన్నా?
1,10,000 ఇచ్చాను. 1,10,000కి ఇచ్చారు. ఎన్ని పాలు అవుతున్నాయన్న? పాలు జున్ను పాలు అండి 3 రోజులు అయింది. జున్ను పాలు అయింది 3 రోజులు అయిందన్న. దీని పాలకే ఫస్ట్ అన్న పాలు ఫస్ట్ 7 ఇస్తుంది. 14 లీటర్ల పాలు అయితే ఇస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, క్వాలిటీ అయితే ఎలా ఉన్నాయో చూడండి. ఇదైతే దాని దూడ, మగదూడ ఉంది. మగదూడ ఉందండి. సో ఎవరికైనా ఆవులు కావాలంటే ఇప్పిస్తారన్న? ఎవరికైనా ఆవులు కావాలంటే నా సొంతంగా నేను ఇస్తానండి. ఇస్తారు. నా దగ్గర లేకపోయినా పక్కన ఎవరైనా ఉన్నా మాట్లాడి ఇప్పించే బాధ్యత మాదండి. పక్కన వేరే కాడ నచ్చినా కూడా ఇప్పిస్తారా? నచ్చినా కూడా ఇప్పిస్తూ ఉంటాం. ఇవే కాకుండా నా దగ్గర సాహివాలు, టార్పార్కరు, గిర్రు, కాంక్రీజు ఇలా బ్రీడ్లు దేశవాళీ, ఓన్లీ దేశవాళీ బ్రీడ్ అయితే ఉంటాయండి. ఓన్లీ దేశవాళీ బ్రీడ్ ఉంటాయి. హెచ్ఎఫ్ ఇవన్నీ తేవరా? తెస్తాం కానీ ఇప్పుడు రేరు తెస్తామండి. రేరుగా తీసుకొస్తారు. మేజర్ పర్సెంట్ ఈ సాహివాలు, గిర్రు, కాంక్రీజు. ఎందుకంటే ఓన్లీ దేశవాళీ కావులు తేవడానికి కారణం అంటే చూస్తున్నా కదండి, మామూలుగా డైరీ ఫార్మ్స్లో మీరు పాల ప్యాకెట్లు తాగి కల్తీ పాలు తాగటం వలన మన పసిపిల్లలకి ఇబ్బంది అవుతుంది. దేశవాళీ పాలు 10 మందికి తాగిపిస్తే పిల్లల ఆరోగ్యాలు బాగుంటాయని నా కాన్సెప్ట్. ఆరోగ్యాలు బాగుంటాయి, A2 మిల్క్ కాబట్టి పిల్లల ఆరోగ్యం బాగుంటుంది కాన్సెప్ట్ తోటి నేను దేశవాళీ ఆవులు ఎంచుకున్నాను. దేశవాళీ ఆవులు ఎంచుకున్నాను మీరు దానికోసం అయితే. థ్యాంక్స్ అన్న. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తారా? నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9396536795. 79. చింతలగుంట. నా పేరు ఆంజనేయ. చింతలగుంట ఆంజనేయ గారు. మీరు రెగ్యులర్గా అయితే మీ మంత్లీ ఎన్ని లోడ్లు తీసుకొస్తారన్న? 4 నుంచి 5 రోజులు వస్తాయి. మంత్లీ 4 నుంచి 5 లోడ్లు తీసుకొస్తాయి. ఓన్లీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని తీసుకొస్తారు? అడ్వాన్స్ బుకింగ్ చేసి హాఫ్ పేమెంట్ ముందు అడ్వాన్స్ కట్టాలి. ముందు హాఫ్ పేమెంట్ అడ్వాన్స్ కట్టాలి. 5 lakhs అడ్వాన్స్ ఇవ్వాలి. 5 lakhs ఇవ్వాలి. సో ఎవరైనా మీతో రావాలనుకుంటే ఎలా అన్న? అంటే మేము వచ్చి అక్కడ తీసుకుంటాం అంటే అక్కడైనా తీసుకెళ్ళి ఇప్పిస్తామండి. అక్కడికి ఆవుకి 5,000 తీసుకుంటాం. ఆవుకి 5,000 తీసుకుంటారు ఇప్పిస్తే. వాళ్ళే ఏరుకోవచ్చు, వాళ్ళదే మొత్తం ఉంటుంది. కొనుక్కోవచ్చు. వాళ్ళ రైతు అక్కడ రైతు మాకేం కమిషన్ ఇవ్వడు. మాకేం ఇవ్వడండి. మీరు డైరెక్ట్గా తీసుకెళ్ళి రైతు దగ్గర కొని పెడతాం. మీరే డబ్బులు కట్టుకోండి, మీరే మొత్తం ఖరీదు చేసుకోండి. అక్కడ నేను ఉంటాను, మాట్లాడతాను. సెలక్షన్ హెల్ప్ చేస్తారు చేసుకోండి. పళ్ళని కొమ్మని అంటే అది కొని పెడతాను. ఆవుకి 5,000 తీసుకుంటాను. ఆవుకి 5,000 తీసుకుంటారు. ఒకవేళ నాకు తెలియదు అన్న, నాకు మొత్తం అనుభవం లేదు, మీరే హెల్ప్ చేస్తారా? దగ్గర నేనే కొని నేనే మీ దగ్గర ఇంత కొన్నాం చెప్తాము. మీరు డబ్బులు కట్టుకుని మీ డబ్బులు అంటే నాకు నేను కొత్తగా ఆవు పెడుతున్నాను. బాధ్యత మాదేనండి. ఫుల్ పేరు బాధ్యత. నాకు ఆవుల మీద ఐడియా లేదు. సో మీరైతే సెలక్షన్ చేయించి అదంతా మీరు ఇప్పిస్తారా? చేస్తాను. అలా కూడా 40 సంవత్సరాల అనుభవం ఉందండి ఆవుల గేదెల్లో. 40 సంవత్సరాలు. వాళ్ళు మీకు తెలవకపోయినా కూడా తీసుకెళ్ళి సెలెక్ట్ చేసే బాధ్యత నాదండి. సెలెక్ట్ చేసే బాధ్యత కూడా మీరు. సో చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా కావాలనుకుంటే అన్నగారిని అయితే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళైతే ఆవులు కూడా ఇప్పిస్తారు. ఇక్కడ ఒకటి ఆవు దూడు ఉందండి, మీకు చూపెడతాను. ఇది కాంక్రీజ్లా ఉంది. క్వాలిటీ కూడా చూడొచ్చు. కొంచెం దూడలు అయితే మీకు చూపెడతాను. చూడండి, దూడలు కూడా చూడండి, చిన్న చిన్న దూడలే అన్నీ. సో ఇది క్వాలిటీ చూడొచ్చు. ఇది మొత్తం ప్యూర్ వైట్లో ఉంది. దూడలు అయితే చూపెడతాను. ఒకటి కపిలలో కూడా ఉందండి, ప్యూర్ కపిలలో ఉంది. దూడలు కూడా చూడొచ్చు. అన్నీ అయితే హెల్దీగా వచ్చాయి దూడలు అయితే. క్వాలిటీ చూడొచ్చు. ఇది మొత్తం ప్యూర్ బ్లాక్లో ఉందండి, కపిలలో ఉంది దూడలు కూడా. సో ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు నచ్చినట్టయితే ఆవులను తీసుకోవచ్చు. సో ఎలా ఉన్నాయో అయితే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో.